కాలగమనంలో 2022 సంవత్సరం కూడా కలిసిపోబోతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వినోదాల విందు వచ్చింది. చాలామంది స్టార్ హీరోలు ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బాలకృష్ణ మరియు అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి. రెండు సినిమాల్లో ఒక సినిమా అటర్ ఫ్లాప్ కాగా మరో సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా అత్యంత దారుణమైన పరాజయంగా నిలిచింది. ఈ ఏడాదిలో అటర్ ఫ్లాప్ సినిమాగా ఆ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాదిలో మరో దురదృష్టవంతుడు ఎవరు అంటే విజయ్ దేవరకొండ. ఈ నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. అందుకే ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయాలనుకున్న సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇక నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. నితిన్ నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ ఏడాది నాగచైతన్య కూడా తన థ్యాంక్ యూ సినిమాతో నిరాశపరిచాడు. రామ్ తన ది వారియర్ సినిమాతో నిరాశపరిచాడు. మొత్తంగా ఈ ఏడాది తెలుగు హీరోలకి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాది అయినా అందరి హీరోలకి సక్సెస్లు దక్కుతాయేమో చూడాలి.